బంగ్లాదేశ్లో సరికొత్త చరిత్ర క్రియేట్ అయింది. బీఎన్పీ అద్భుత విజయం దక్కించుకుంది. తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. హసీనా సర్కార్ కూలిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినగా ఇప్పుడు తారిక్ రాకతో ఏం జరగబోతుంది అనేది ఆసక్తి రేపుతోంది. భారత్తో సంబంధాలపై బీఎన్పీ ఎలాంటి స్టాండ్తో ఉంది? రెండు దేశాల మధ్య మంచి రోజులు వచ్చినట్లేనా? వాణిజ్యం, రాజకీయం, ఆర్థికంగా రెండు దేశాలు ఒకరికి ఒకరు ఎందుకు అంత కీలకం? బంగ్లాదేశ్లో చరిత్ర సృష్టించిన బీఎన్పీ తారిక్ ప్రధాని అయితే జరగబోయేది ఏంటి? అసలిది భారత్కు ప్లస్సా మైనస్సా? రెండు దేశాల సంబంధాలు ట్రాక్లో పడతాయా? భారత్పై తారిక్ సానుకూలంగానే ఉన్నారా? భారత్, బంగ్లా ఒకరికొకరు ఎలా కీలకం? రెండు దేశాల మధ్య సంబంధాలు ఏంటి? తారిక్ రాకతో సవాళ్లు కూడా తప్పవా? భారత్ బంగ్లాదేశ్ బంధం వాట్ నెక్స్ట్? అల్లర్లు, హత్యలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో జనాలు సంచలన తీర్పిచ్చారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. 300 సీట్లు ఉన్న బంగ్లాదేశ్ పార్లమెంటులో 299 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ఏకంగా 210 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్కు కాబోయే ప్రధాని తారిక్ రెహమాన్ను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అయితే తారిక్ హయాంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఆ దేశంలో చోటు చేసుకున్న పరిణామం భారత్ కోణంలో చాలా కీలకంగా మారిపోనుంది. 70వ దశకంలో పాక్పై యుద్ధం చేసి మరీ బంగ్లాదేశ్కు భారత్ విముక్తి కల్పించింది. అలాంటిది ఇప్పుడు అదే దేశంలో సవాళ్లు ఎదుర్కొంటోంది. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఆమె పార్టీ అవామీ లీగ్ను ఎన్నికలకు దూరం చేయడం, 17 ఏళ్ల అజ్ఞాతం తర్వాత బంగ్లా వచ్చిన తారిక్ అద్భుత మెజారిటీతో గెలుపొందడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 18 నెలలుగా భారత్ బంగ్లాదేశ్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు. ఇలాంటి పరిణామాల మధ్య ఎన్నికల్లో తారిక్ రెహమాన్ విజయం సాధించడం కీలకంగా మారింది. నిజానికి బంగ్లాదేశ్ ఎన్నికలను భారత్ ముందు నుంచి నిశితంగా గమనించింది. జమాతే ఇస్లామీ పార్టీని తారిక్ రెహమాన్ దూరం పెట్టడం భారత్కు కలిసి వచ్చింది. ఇకటు గతంలో రెహమాన్ తల్లి ఖలీదా జియా హయాంలో భారత్తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అప్పట్లో మనతో బంగ్లాదేశ్ పూర్తిగా బంధం తెంచుకోలేదు, కానీ మిత్రపక్షంగా మాత్రం కొనసాగలేదు. ఖలీదాతో కంపేర్ చేస్తే రెహమాన్ విదేశీ విధానాలు భిన్నంగా ఉన్నాయి. భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని ఆయనే చెప్పారు స్వయంగా. తాను రీసెట్ కోరుకుంటున్నాను అని, అయితే అది రెండు దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఉగ్రవాదంపై పోరుకు సహకరిస్తామని, తీస్తా నదీ జలాల సమస్యను పరిష్కరించుకుంటామని, హిందూ మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్లో బీఎన్పీ విజయాన్ని ఒక రీసెట్ బటన్గా భావిస్తోంది భారత్. హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన అనిశ్చితికి తెరపడి ఒక సుస్థిర ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తోంది. కొంతకాలంగా యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం హయాంలో భారత్ బంగ్లా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడడంతో సరిహద్దుల్లో శాంతి నెలకొనే అవకాశం ఉంది. గతంలో బీఎన్పీ పాలనలో భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాదేశ్ వేదికగా మారిందనే ఆందోళనలు ఉండేవి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో జమాతే ఇస్లామీ లాంటి పాక్ అనుకూల శక్తులకు తారిక్ దూరంగా ఉండడం భారత్కు కలిసి రానుంది. బీఎన్పీ గతంలో అధికారంలో ఉన్న సమయంలో కొన్ని ఒడుదుడుకులు ఉన్నప్పటికీ గత విభేదాలను బయటకు తీయకుండా ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తారిక్ పార్టీ గెలిచిన తర్వాత ప్రధాని మోదీ ఇచ్చిన మెసేజ్ కూడా ఇదే సూచిస్తోంది. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో చర్చలు నిర్దిష్ట అంశాలపై దృష్టి సారిస్తాయని కూడా భారత్ సంకేతాలిస్తోంది. ఇకటు బీఎన్పీ తన విదేశాంగ విధానాన్ని బంగ్లాదేశ్ ఫస్ట్ అని చెప్తోంది. ఎన్నికల ప్రచారంలోనూ భారత్పై ప్రత్యక్ష పదునైన మాటల యుద్ధానికి తారిక్ దూరంగా కనిపించారు.
ఇది కూడా భారత్కు కలిసొచ్చే అంశమే. భారత్ బంగ్లాదేశ్ మధ్య 4096 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. భారత్కు దక్షిణాసియాలో బంగ్లాదేశ్ ప్రధాన వాణిజ్య భాగస్వామి. మహ్మద్ యూనస్ హయాంలోని మధ్యంతర ప్రభుత్వం పాక్ చైనాకు దగ్గరవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు బీఎన్పీ విజయం భారత్కు తన పొరుగు దేశంలో మళ్లీ పట్టు సాధించే అవకాశాన్నిస్తుంది. వ్యాపారపరంగా రెండు దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఏటా $14 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. ఇందులో దాదాపు $10 బిలియన్ వరకు మనకు వాణిజ్యం మిగులే ఉంటోంది. మన దేశం నుంచి టీ, కాఫీ, ఆటో విడి భాగాలు, విద్యుత్, ఉక్కు, స్టీల్, ప్లాస్టిక్, పత్తి లాంటివి బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటోంది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు భారత్ నుంచి వచ్చే ముడి పత్తి కీలకం. రాజకీయంగా విభేదించినా ఆర్థికంగా కలిసి ఉండడం ఇద్దరికీ అవసరం. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం పాక్, చైనా చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది. భారత్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అయితే బంగ్లాదేశ్ ఫస్ట్ నినాదాన్ని పదే పదే చెప్తున్న తారిక్ పాక్, చైనాకు దూరం పాటించే అవకాశం ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. స్వతంత్రంగా ఉంటూ భారత్తో ఆర్థిక బంధాలు బలోపేతం చేసే అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చైనాతో స్నేహం చేస్తే మునిగిపోవడం ఖాయం. శ్రీలంక నుంచి పాక్ వరకు పరిణామాలు చెప్తుంది అదే. దీంతో భారత్ను సేఫ్ ఆప్షన్గా తారీఖ్ చూసే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే రెండు దేశాల మధ్య మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే. మన మీద రగిలిపోతున్న పాక్, చైనాను కంట్రోల్ చేయాలంటే భారత్కు బంగ్లాదేశ్ కీలకం కానుంది. ఎన్నికల ప్రచారం నుంచి గెలిచిన తర్వాత మొదటి ప్రసంగం వరకు భారత్ విషయంలో తారిక్ సానుకూలంగానే కనిపిస్తున్నా నెక్స్ట్ ఏంటి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్లస్లు సరే, తారిక్ సర్కార్తో ఎదురు కాబోయే సవాళ్లు ఏంటి? బంగ్లాదేశ్తో సంబంధాలు సానుకూలంగా కంటిన్యూ చేయాలంటే భారత్కు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలని బీఎన్పీ పదే పదే కోరుతోంది. కేసులు ఎదుర్కొనేందుకు ఆమెను భారత ప్రభుత్వం పంపించాలని కోరుతోంది. చట్ట ప్రకారం హసీనాను అప్పగించాలని ఎప్పటికప్పుడు కోరుతున్నామని, భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో బంగ్లాదేశ్ సాధారణ సంబంధాలే కోరుకుంటుందని ఆ పార్టీ నేతలంటున్నారు. ఈ వ్యాఖ్యలు బీఎన్పీ విజయం సాధించిన వెంటనే వచ్చాయి. ఇదే రెండు దేశాల మధ్య కీలకమయ్యే ఛాన్స్ ఉంది. ఆమెను తిరిగి రప్పించేందుకు తారీఖ్ డిమాండ్ పెంచేస్తే రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందన్నది ఆసక్తి రేపుతోంది. 2024 ఆగస్టులో ప్రజా ఉద్యమంతో ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భారత్ వచ్చిన హసీనా ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. 2025 నవంబర్లో ప్రత్యేక ట్రైబ్యునల్ గైర్ హాజరీలోనే మరణ శిక్ష విధించింది. బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తారిక్ రెహమాన్, హసీనా అప్పగింత విషయంలో భారత్పై ఒత్తిడి తీసుకురావడం ఖాయం. అలా చేయకపోతే ఆ దేశంలో బీఎన్పీ మరింత వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలా అని ఆమెను బంగ్లాదేశ్కి భారత్ తిరిగి అప్పగించే పరిస్థితి లేదు. భారతదేశానికి బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. వస్త్రాలు, ఇంధన రంగాల్లో ఇరు దేశాల బంధం కొనసాగుతోంది. భారత్ తప్పక స్థిరత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి. అస్సాం, మేఘాలయ, త్రిపురలను సిల్హెట్, ఢాకాతో కలిపే కనెక్టివిటీ ప్రాజెక్టులను భారత్ కంటిన్యూ చేయాలి. అదే సమయంలో బంగ్లాదేశ్లోని భారత వ్యతిరేక సెంటిమెంటును మోదీ సర్కార్ సున్నితంగా పరిష్కరించాల్సి ఉంది. షేక్ హసీనా ఇష్యూతో పాటు సరిహద్దు సమస్యలు కూడా భారత్, బంగ్లాదేశ్ మధ్య సవాల్గా మారే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా భారత్లోకి బంగ్లాదేశ్ వలసలు పెరుగుతున్నాయి. వీటిని కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయి. దీంతో వలసల సమస్యపై దూకుడు తగ్గించాలి. ఇవన్నీ భారత్ చేయగలిగితేనే బంగ్లాదేశ్తో సంబంధాలు కొనసాగుతాయి. లేదంటే పాక్, చైనాతో కలిసి బంగ్లాదేశ్ భారత్ మీద మళ్లీ కుట్రలు చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.